వర్మ గారు జూన్ 4 దాకా కూడా ఆగక్కర్లేదండి మనం. జూన్ 4 దాకా కూడా ఆగక్కర్లేదు. జూన్ 1వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయండి. ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీకి సగం ప్రాణం పోబోతుందండి. ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి సగం ప్రాణం పోతారు. మీకు ఒక విషయం చెప్తాను. గతంలో 45 రోజులు లీడుగా ఈ తెలుగుదేశం అయితే భూమి ఆకాశం ఏకం చేసేసింది. ఆ ప్రస్థానంలోనే 2019 నుంచి 24 దాకా కూడా మేము ఎందుకు ఓడిపోయామో కూడా ఈ రోజు కూడా వాళ్ళు ప్రక్షాళించుకోలేదు. ఫస్ట్ అవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగుదేశం. తెలుసా మీకు రెండో విషయం చెప్తానండి. వాళ్ళు మనమేం వేరే రాకెట్ సైన్స్ చెప్పక్కర్లే. ఒకటి ఆ బుర్తకు రాబిన్ శర్మ గారిని వాడిని పెట్టుకున్నారు. బుర్తకు అన్నది ఏంటి? ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే పోరాట పట్టి మీకు పెట్టింది పేరు తెలుగుదేశం. అలాంటి పార్టీని జెడ్పీటీసీలో ఎప్పుడైతే నిలబెట్టలేదో వాడి జడ్డితనంగా నిదర్శనం. రెండోది మీకు ఇంకో విషయం చెప్తా సార్. మీలాంటి జర్నలిస్ట్ సీనియర్ మోస్ట్ TV9 నుంచి వచ్చింది అమ్మాయి బంగారు తల్లి. డి కేటగిరీలో 90% నియోజకవర్గంలోనే సంవత్సరం క్రితం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికీ దాని మీద ప్రక్షాళన జరగలేదు సార్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ డి కేటగిరీలో 90% నియోజకవర్గాలు ఉన్నాయంటే ఏ ప్రాతిపదిక మీద BCDA అన్న కేటగిరైజేషన్స్లో ఎక్కడికి ఎదుగుతారో ఇన్నాళ్ళ ప్రస్థానంలో ఒక్క ఉదంతో చెప్పండి. తర్వాత మేనిఫెస్టో ఈజ్ అనదర్ థింగ్, నథింగ్ బట్ బైబిల్, ఖురాన్ అండ్ భగవద్గీత అంటారు. ఎవరైనా సరే ఎలక్షన్కి నాది ఇది మేనిఫెస్టో, ఈ ప్రభుత్వం కన్నా ఇంత మెన్న చేస్తానని జస్టిఫికేషన్ ఉంటుంది. ఇందులో సెట్ బ్యాక్ చెప్పనా మీకు. బీజేపీ మిగిలిన రాష్ట్రాలన్నింటిలో మేనిఫెస్టో రిలీజ్ చేసింది, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేదు. రెండోది వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి కూడా మేనిఫెస్టో సబ్మిట్ చేయలేదు. మూడో పాయింట్, ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఇస్ ఈ మేనిఫెస్టోని 3 పార్టీలు జస్టిఫై చేయలేకపోయి. నాలుగోది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీకు మెజరబుల్ ఫెయిల్యూర్. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిది రాక్షస పాలన, ఆయన దించేయాలన్న ఏకైక ఎజెండాతో ముందుకెళ్లారు. ఇది ఎంతవరకు వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీకి తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్న ఎలక్షన్కి మాత్రమే తెరలేపగలిగారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అన్నదానికి డెసిషన్ ఇస్తారా లేదా ఎవరా అన్న దగ్గరే వాళ్ళ వైబ్రేషన్స్ ముందుకెళ్ళే తప్ప వీళ్ళ యొక్క ప్రస్థానంలో చంద్రబాబు గారు కావాలా లేదా పవన్ కళ్యాణ్ గారు కావాలా లేదా పురంధేశ్వరం కావాలా అన్న దగ్గర చాయిస్లెస్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తున్నారు లేదా మీ అబ్జర్వేషన్? చాలా టైట్ ఫైట్ అండి. మీకు మంగళగిరి ప్రస్థానం చెప్తా, అలా 3-4 వేలకు మించి ఎక్కడ ఉదంతాలు లేవు. వాళ్ళంత మెజారిటీ మంగళగిరి కూడా ఓడిపోతారా? చాలా టఫ్ నడుస్తుంది. ఒకటి మంగళగిరిలో ఆయన ఒక్కడు గెలిచి లోపలికి వెళ్ళినా ఉద్ధరించి ఊళ్ళేది ఏం లేదు. కుప్పం ఈజ్ ఎ మెజరబుల్ సిచ్యువేషన్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఓటమితో స్టార్ట్ చేశారు, ఓటమితో ముగించిపోతున్నారా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలి. పులివెందులు ఎలా ఉంది? పులివెందులు నవ్వుతారు సార్. అదేంటి సతీష్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తారు. పులివెందుల విషయంలో సతీష్ రెడ్డి గారి కన్నా ఒక తీసి మార్క్ అనలేడు. ఆయన పేరు విజయ్ గారు కదండి. విజయ్ గారికి బాగా తెలుసు తెలుగుదేశం పులివెందుల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా 30-35% స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి, ఈ రోజుకి కూడా ఉంది. కానీ ఈ 42 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో 1% పెంచుకోవడానికి కూడా ప్రయత్నం లేదు. ఎక్కడ? పులివెందుల లాంటి ప్రాంతాల్లో మీకు అలాగా ఒక పార్టీకి ఉన్న లెగసీని 1 ఇంచు పెంచుకోవడానికి ప్రయత్నం చేసే దగ్గర ఒక రాజశేఖర రెడ్డి గారితో పోరాడిన, జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడిన సతీష్ రెడ్డి గారు లాంటి వ్యక్తినే కోల్పోయారంటే వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద పోరాటం ఉంది అన్నది ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది సార్. నిన్నటి దాకా ఇప్పుడు కొన్ని కేటగరీషన్స్లో కొన్ని ఉంటాయి. సింపథెటిక్ వేవ్లో అరే ఇన్నాళ్ళు పోరాడుతున్నారు రఘునందన్ చూసుకోండి దుబ్బాకలో, అరే క్యాస్ట్ ఈక్వేషన్స్ లాస్ట్ మూమెంట్లో పోలరైజ్ అయ్యాయి అండ్ ఈయన ఇన్నాళ్ళు బట్టి ఓడిపోతున్నాడు, అట్లీస్ట్ ఒకసారి కన్సిడరేషన్ ఇస్తాం. అలాంటి చాయిస్లెస్ సిచ్యువేషన్స్కే డ్రైవ్ అయ్యారు వాళ్ళు. సో తెలుగుదేశం పరంగా ఉన్న క్యాండిడేట్ మంగళగిరి, పిఠాపురం, అలాగే కుప్పం ఇవన్నీ కూడా కష్టమే. బికాస్ మీకు ఒకటి చెప్పనా, నేను ఎక్కడ చెప్పగలను, ఉభయ గోదావరి జిల్లాలో ఊరంతా ఒక దాటు కాపులతో దాటు నానుడే ఉంటుంది. వాళ్ళు చెప్పింది 90,000 మంది ఒక దగ్గర పోలరైజేషన్ అయితే మిగిలిన 2,38,000 మిగిలిన ఏం చేస్తారు? ఓకే విజయ్ ఏంటి మంగళగిరి కష్టంగా ఉందట, కుప్పం కష్టంగా ఉందట, పిఠాపురం ఇప్పటిదాకా పిఠాపురం గురించి చెప్తారు. ఈ రోజు దాకా కూడా